కరుణిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా. అంబ కరుణిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా. అయ్యా లోటు ఉండదయ్యా. ఎర్ర బట్ట కట్టి పగడాల మాలేసి కొండ చేరుకుంటే కష్టాల కన్నీళ్లు కృష్ణవేణిలో కరసిపోవనరుడా. కష్టాల కన్నీళ్లు కృష్ణవేణిలో కరసిపోయనరుడా. అంబ కరుణిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా. అయ్యా లోటు ఉండదయ్యా. అలనాడు జగదంబ తనుబాలు తాగిన ఆది శంకరుడు తల్లిని కళ్ళారా చూశాడు. గోవుల్ని గాచేటి గొల్లవాడు కాళిదాసయ్యాడు. మేఘ సందేశమిచ్చాడు. అమ్మలను గన్నా మూల పుట్టమ్మ భవాని మాత దివి నుండి భూమికి దిగివచ్చే కాదా భక్తులను బ్రోవా. ముక్తిని కోరి వెళితే రాధా మోక్షము. శక్తిని నువ్వు పూజిస్తే పోదా క్షామము. అంబ కరుణిస్తే జగదంబ కరుణిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా. అయ్యా లోటు ఉండదయ్యా. కామేశ్వరుండు కోరి కొలిచిన భవాని మాత మన ఇంట వెలిసెనుగా. ఇంద్రకీలమున చంద్రకాంతులకు భవాని మాత ఆహా మెరసిపోయేగా. కోరక ముందే కోర్కెలు తీర్చే కైలాసవాసిని భక్తుల కోసం విజయవాడలో కొలువైనాది. భక్తితో దీక్ష పూరితే రాధా కైవల్యం. శక్తిని నువ్వు పూజిస్తే రాధా ఐశ్వర్యం. అంబ కరుణిస్తే జగదంబ కరుణిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా. అయ్యా లోటు ఉండదయ్యా. ఎర్రబట్ట గట్టి పగడాల మాలేసి కొండ చేరుకుంటే కష్టాల కన్నీళ్లు కృష్ణవేణిలో కరసిపోవనరుడా. కష్టాల కన్నీళ్లు కృష్ణవేణిలో కరసిపోయనరుడా.